బెస్ట్ పార్ట్ అబౌట్ బాయ్స్ ట్రిప్ ఏంటంటే ఐఎమ్ డ్రైవింగ్. ఇద్దరు రెడ్ బకెట్లకు వెళ్ళారు ఏం తీసుకురావాలని తినడానికి. ఇంకొకడేమో ఇక్కడ బేకరీలోకి వెళ్ళిండు స్నాక్స్ ఏమైనా తీసుకోవాలి. ఇంకొకరేమో ఫిష్ అండ్ లివర్ ఇవన్నీ ఉన్నాయంట, అవి తీసుకోవడానికి. అంటే లైక్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ద జాబ్. దేర్ ఇస్ నో ప్యాసింజర్ ప్రిన్సెస్. అంటే ఇట్స్ నాట్ లైక్ బ్యాడ్ మౌతింగ్ గర్ల్స్ అండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా వస్తే మాకు పని చెప్పబోద్ది కాదు, వాళ్ళని జాగ్రత్త చూద్దాం అనుకుంటారు. అబ్బాయిలు ఉన్నారు అనుకో, వాళ్ళు ఎట్లా తింటున్నారు చూడండి. విఘ్నేష్ ఎంతసేపు ఇట్లా కూర్చుండు, అన్న వాళ్ళు తింటున్నా నేను కూడా పోయి తింటాను అని పోయి ఊరికి పోయి తిన్నాడు. ఏంట్రా ఇది? ఏంటని అది రెడ్ బట్. ఓ మై గాడ్. చికెన్ పకోడీ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పనీర్ 65. క్యాంప్ ఫైర్ వేసి ఫ్రై చేద్దాం, గ్రిల్ చేద్దాం మనం మంచిగా. నేను గడ్డి తింటాను. ఎక్కడో అడవి మధ్యలో చికెన్ పకోడా, వేడి చికెన్ పకోడా వితౌట్ మయోనీస్. అరే అది చూపిపోయింది ఆనియన్స్, ఇన్ని ఆనియన్స్ వచ్చాయి. బ్రో హౌ యు ఫీలింగ్? ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్. మూన్ వెళ్తుంది వెన్నెలలో, మూన్ ఇట్లా బీచ్ చూస్తుంటే క్రేజీ ఇట్లా అలల సౌండ్ వస్తే ఎలా ఉంటుంది తెలుసా? అక్కడికి వెళ్తే క్యాంపులు, క్యాంప్ ఫైర్లు, అలలు, అలా సౌండ్ కి ఒక్కొక్కడికి గులాబ్ జామ్ కలగల వేరే అసలు మూన్ లైట్ లా క్రేజీ. వీడియోలో అయ్యో దిగిందా కారుతో ఆగు ఒక్కొక్కడికి. ఏందది? ఓ నేను వేసుకున్నా. నైస్. What's the reaction? It's a picture showing performance by సముద్రం. యాక్చువల్లీ ఎవడాడు వాళ్ళది ఫర్ రియల్ వచ్చా పడుతుంది. యాక్చువల్లీ ఇది కనిపిస్తలేదు కానీ దీంట్లో ఉండే కొద్దీ అది పెద్ద పెద్దగా యాక్చువల్లీ దీంట్లో చూడడానికి స్క్రీన్లో చాలా తక్కువ కనిపిస్తుంది కానీ ఇచ్చా పడిపోతుంది. చాలా టెరిఫైయింగ్ ఉంది అసలు. మామూలు టెరిఫైయింగ్. సో హాయ్ విశ్వ బ్రదర్. హాయ్ బ్రో. హాయ్. రే వాట్స్ యువర్ రియాక్షన్? మంచి పోటు మీద ఉందన్న లిటరల్లీ, కానీ చెప్పదలుచుకోండి అంతే. నాకు షార్క్ అనిపించింది. అక్కడ షార్క్ లేదు, ఏం లేదు అన్న. ప్రభాస్ ఇక్కడ ఏం చేస్తాడన్న? సైలెంట్ అయిపోయింది చూడు. సముద్రం సైలెంట్ అయిందంటే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఉండే కాటేజెస్. గుడ్ నైట్. అలా వచ్చేది ఎట్లుండే వచ్చేది కాటేజ్? యావరేజ్. దట్స్ ఫైన్. గుడ్ స్లీప్. మీరు నిద్రపోయి చోట ఇంకా మార్నింగ్ పడుకుని యాక్చువల్లీ తలేవర్ గారు 3.5 కి వెయిట్ తీసుకుంటారు. ఎంత 2 to 5 3 hours మంచి పడుతుంది. డ్రైవర్ లోపలికి వెళ్ళలేదు, మళ్ళీ వెళ్ళారా? అవి పెట్టి కార్ ఇట్లనే ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాం. చదువురాని ముద్ద అన్న దానికి అర్ధగంట నవ్వినాం. ఇంకేం నిద్ర వస్తుంది? కరెక్ట్ నా కాళ్ళ కాడ ఉన్నాయని అవి. అదే కదా. నాకు ఉచ్చవరితో తిమ్మున పడాలంట. పంచాయత్ దేవత బుద్ధిగాలకి. ఇప్పుడు బీచ్ చూపిస్తాను అనమాట. ఇది షాప్స్ అయిపోగానే వస్తాయి అనమాట. అన్న క్యాన్ యూ మూవ్ స్లోలీ? కాఫీరానా
సన్రైజ్ సన్రైజ్ లేదు ఇంకా 3 పోలేదు ఇంకా పెద్దదన్నా చూడు దూరం సన్ కిస్ జుట్టు పైకి అనుకోరా. హలో గాయస్, ఇప్పుడే ఒక బీచ్కి వచ్చామన్నమాట. అన్ని మార్నింగ్ ఫొటోస్ అన్ని బీచ్లో దిగేసాము. ఇప్పుడు జస్ట్ స్విమ్మింగ్ చేయడానికి వచ్చాము. దిస్ ఇస్ ద బీచ్. వెనక రామాపురం బీచ్. ఘోరంగా కాలుతున్నాయి కాళ్ళు అయితే. ఇసుక డాంబర్ రోడ్ ఎక్కాలా ఇసుక ఎక్కాలా? డాంబర్ రోడ్ మీద కూడా కాలుతారా? అందుకే నల్ల చెప్పులు వేసుకోవాలి క్లెవర్ గా. We are going to swim. స్విమ్ అంటే స్విమ్ కాదు, స్విమ్ అట్లా దిగి షార్ట్ వేసుకో. షార్ట్ వేసుకోవాలి. See guys, this will be a very good day. షార్ట్ వేసుకో. సో లాస్ట్ 1 hour నుంచి రామాపురం బీచ్లో ఫుల్ ఆడుకున్నాం అనమాట. ఫోన్లు అన్నీ లోపల పెట్టేసి నో కెమెరా నథింగ్ అనేసి అన్ని ఫోన్లు కార్లో పెట్టేసి సీదా వచ్చినాము. క్రేజీ ఆడినాము. అసలు ఫోన్ లేకుండా ఉంటే మాత్రం రికార్డింగ్ కంటెంట్ అది ఇది ఏం లేదు. మస్తు ఆడినాము, మస్తు ట్యాన్ అయినాము. ఇక్కడ మంచిగా టెంట్ కింద కూర్చున్నా. ఇప్పుడు ఆడిపోదాం. మాకు వాళ్ళందరూ మట్టిలో ఏమో చేస్తున్నారు. ఏంట్రా ఏం చేస్తున్నారా? బిల్డింగ్ బ్లాగ్స్. ఇదేందో తేడా ఉంది, వదిలే. గ్రాండ్ క్యానియన్. అరే వాటర్ వస్తున్నారా? వాటర్ వస్తున్నారా? దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. 11:30కి మిట్ట మధ్యాహ్నం ఎండలో. విఘ్నేష్ అద్దాలు పోయినాయి నీళ్ళలో, చైన్ విరిగిపోయింది. దే హ్యావింగ్ ఫన్. చాలా కంటెంట్ రాబోతుంది అయితే ఇప్పుడు ఇక్కడైతే. అరే వాటర్ వచ్చినారా? మొత్తం కూర్చిపోయిందా? వద్దురా అట్లా అంటావా? కానీ ఇరగొట్టకుండా చేయండి రా. అవి కొన్ని ఫొటోస్ తీసినాక చేయండి. ఇప్పుడు ఇందులోంచి వాటర్కి వెళ్ళిపోతా. ఇప్పుడే ఇసుకలో ఆడి ఒక క్యాసిల్ చేసినాము. ఇది మా కూలిపోయిన క్యాసిల్ అనమాట. మొత్తం కూల్ చేసినాము. మొత్తం కష్టపడింది. ఎనిమీస్ వచ్చి క్యానన్ బాల్స్ వేసి మొత్తం ట్యాంక్స్ తోటి అటాక్ చేసినారు. కూలిపోయింది. దేశం కోసం, ఈ మట్టి కోసం ఎంతైనా కష్టపడి ఇలా తన ప్రాణాన్నైనా అర్పిస్తాడు. కాస్త నవ్వాపుకుంటూ లేచాడు. ఓకే, మళ్ళీ లేచాడు. మళ్ళీ పుట్టావరా భైరవా. అక్కడ మా సైనికులు ఏమంటారు దాన్ని, అరే వారిని ఏమంటారు, యుద్ధంలో కష్టపడి అక్కడ విశ్రమిస్తున్నారు. నా టీషర్ట్ చూసుకుంటే మొత్తం మట్టి ఇట్లా అంటే మట్టి వస్తుంది. అంత మట్టి మొత్తం లిటరలీ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ టెక్స్చర్ అంతా మట్టి అనమాట. మొత్తం ఇది మా స్వయం కృషి. ఇది మేము నిర్మించిన ఎంపైర్ అలా కూలిపోయింది. మనం అక్కడికి వెళ్తే మన సైనికులు ఉంటారు, సేనాధిపతి, సైన్యాధ్యక్షులు అందరు ఉంటారు అక్కడే. మనం వాళ్ళతోటి మాట్లాడదాం. మన సైన్యాధ్యక్షుడు, ఇంకా ఉత్తమ సైనికుడు, ఇంకా మన మంత్రి, మన సామ్రాజ్యం కూలిపోయాక మీకు ఎలా అనిపిస్తుంది? మా సామ్రాజ్యానికి పూట కట్టిన ఆ కాలకేని సామ్రాజ్యం మట్టి కొట్టిస్తారని మాటిస్తున్నా. ఇతనే మనకు వెన్నుపోటు పొడిచారు.
మనం కష్టపడి నిర్మించిన మన సామ్రాజ్యాన్ని కోల్పోయినందుకు అక్కడ వీర మరణం చెందిన సిపాయికి మనము ఎంతో సానుభూతి తెలుపుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మా సైన్యాధ్యక్షులు, మా మంత్రివర్యులు అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. యుద్ధం ముగిసింది, మేము ఓడిపోవడం జరిగింది. ఏం చేయలేదు. యుద్ధం అయినాక బట్టలకు అంత మట్టి అంటుకుంటే యు నీడ్ టు క్లీన్ ఎవ్రీథింగ్. ఆర్మర్ బట్టలకు రక్తం అంటుకుంది. ఆ రక్తాన్ని చూస్తారా? ఇది వీరులు అర్పించిన బొట్లు. వీడియో బయట పెట్టినప్పుడే రా ఏమవుతుంది పోనీ ఏం ఆపేది లేదు పోనీ నీకొకటి చూపియాలి ఇలా have some fun. Small refreshment in the evening. Yes, in our long journey. అరే ఇద్దరు ఎక్కకండి రా, ఒకరి తర్వాత ఒకరు. అరే అది విఘ్నేష్ జర్రా విఘ్నేష్. అరే మహా అయితే ట్రాక్ చేంజ్ చేస్తారు అంతే, టీ షర్ట్ అయితే చేంజ్ చేయము. నేను దిగింది ఇక్కడ అనుకుంటాను, గుంజపడ్డది. రకరకాలుగా ఉంది మాస్టర్. అట్లా తిప్పు లోపల బయటకు తిప్పు. కరెక్ట్ కెమెరా మీద పడి సైన్యం యుద్ధానికి సిద్ధమా? నువ్వు నన్ను కూడా లాగుతూ నేను వదిలేస్తే నువ్వు ఏం చేసావు మరి? ఒక్క నిమిషం ఆగాలి. ఇంకో షార్ట్ చెప్తా. ఇదంతా వచ్చేసింది బయటికి. మీరు ఇంకా ఉన్నారు, మీరు వెళ్ళినాక ఆఫ్ చేస్తా. తొందర బబీ. అరే ఇంకో నిమిషం బొక్క. నేను విఘ్నేష్ పక్కకు వస్తా. ఇప్పుడు విఘ్నేష్ ఏడున్నాడు, కొంచెం జరుగు విఘ్నేష్. రైట్ రా. నీ హెయిర్ మస్తు వస్తుంది, కాకపోతే ఇదొక బాల్ ఇదొకటి హెడ్ అట్లా వస్తుంది. నేను ఇట్లా పెట్టనా? కవర్ చేసినట్టు బాగుంది. క్యానెట్స్ అవుదాం. పైన ఉందా? సూపర్ 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 క్రింజ్. అరే పోదాం పదండ్రా, విజయవాడ కూడా దాదా ఒకసారి అయిపోయి ఉంటుంది వాటికి. వచ్చేస్తుంటావు ఫ్రేమ్లో ఉండాలి. అందరేమో ఎక్కువ డిస్టెన్స్ ఉండొద్దు. ఫోన్ ఎవరితో లేదు, ఫోన్ లేదన్నా. అమ్మని అమ్మ నాతో అయితే లేదు. మస్తు వస్తుంది. వీఆర్ అట్ ఈట్ స్ట్రీట్ విజయవాడ. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడే గ్రిల్స్ తీసుకున్నారు, చికెన్ గ్రిల్స్, షవర్మా, ఆర్ఆర్ బిర్యానీ, బాదం పాలు చాలా ఉన్నాయి. పరోటా చికెన్ పరోటా దట్ క్యాన్ బి వెరీ గుడ్. చాలా మంచి దానికి ఇది ఉంది, ఇంప్రెషన్ ఉంది. సో టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అన్నీ అలా అలా టచ్ చేస్తాం.
ఓకే బాయ్. అరే వీడియో తీయాల్సిందిరా అది. వీడియో తీయాల్సిందిరా అది. చేయబట్టుకుని హీరోలో ఉన్న ఒక ఫ్రెండ్ అన్న చాలా రోజులు కనిపించా ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. నేను చాలా రోజులు భయ్య హీరోలో అన్న నన్ను అంటున్నాడు ఏంటి మగ్గాడు. ప్లేట్కి 7 రకాలు అన్లిమిటెడ్ దాన్న ఎక్కడ ఒకడు వచ్చి మొన్నే చూసినా నిన్ను దా అంటాడు. ఒకడు వచ్చి హీరోలా ఉన్నావు అంటాడు. ఒకడు వచ్చి ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ అంటాడు. చాలా రోజులు కలిసావు ఎలా ఉన్నావు అన్న అని అడుగుతాడు ఒకడు. మా హైదరాబాద్ కదన్న అంటే అవును అంటే మా వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు వేసుకోరు ఇలాంటి ఇంట్రెస్ట్ అన్నట్టు. అలా నా బిర్యానీ స్నాప్ పెట్టాను అమ్మాయిలు ఎక్కడ పెట్టాను. వీడికి నువ్వు హీరోలా ఉన్నావు అని చెప్పి అన్నాక సేమ్ చెప్తాం మళ్ళీ డైలాగ్ సేమ్ స్క్రిప్ట్ అందరికి ఫాలో అవుతుంది. హలో చూడు ఏ తిన్నావా ఉండా అండి ఫోటో తీసుకుందామా. మా తమ్ముడు వస్తున్నాడు. ఏ వద్దు కోపమా అన్న పైన. సో ఆ ట్రిప్ ఇస్ డన్. మొన్న పొద్దునే టైంకి అయితే వెళ్ళినాము. ఆల్మోస్ట్ ఆల్ అదే టైంకి వచ్చినాం. ఇప్పుడు లేచినామో అప్పుడే అనుకుంటాం ఈ లెక్క బాగుంది. నడుములు ఏంటది రాడ్ల కింద పెట్టి అరే చాలా రాడ్లు ఫస్ట్ లేకునే అంత నేను చెప్పలే నీకు. నీకు ఎట్లా అంటే నాకు ఎట్లా ఉండాలి. నీకే నాకెట్లా